హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. మారుతి సుజుకి డిజైర్. ఈ కార్కి పెద్దగా ఇంట్రొడక్షన్ అవసరం లేదండి, ఎందుకంటే మినీ సెడాన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ ఉంటుంది అండ్ ట్యాక్సీ పర్పస్కి చాలా బ్లైండ్గా కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఈ ఫేస్ లిఫ్ట్ 2025 మోడల్ ఏదైతే వచ్చిందో 3 సిలిండర్స్ అయ్యింది ఇంజన్. అక్కడ నుంచి ఏమేమి మైలేజ్ డ్రాప్ అవుతున్నాయి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయని డైరెక్ట్ ఓనర్ ద్వారానే తెలుసుకున్నాం. హాయ్ అండి. హాయ్, ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు వరుణ్ రెడ్డి. ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రైవేట్ జాబ్. ఓకే, ఎప్పుడు పర్చేస్ చేశారండి ఇది? ఇది నేను మార్చ్ 2025 ఎండింగ్లో పర్చేస్ చేశాను. ఓకే, ఆల్మోస్ట్ 5 మంత్స్ అవుతుంది. 5 months అవుతుంది. ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? 8200 చేంజ్. ఓకే, వేరియంట్ ఏమొస్తుంది? ఈ ZXi CNG టాప్ మోడల్, సిఎన్జిలో టాప్ మోడల్ పెట్రోల్. ఓకే, చాలామంది ట్యాక్సీ డిజైర్ రివ్యూ కామెంట్స్ పెడతా ఉన్నారు. సో అలాగే ట్యాక్సీ వీడియోనే దొరికింది, అది కూడా మీరు కిలోమీటర్స్ 8000 ప్లస్ తిరిగారు. వెరీ గుడ్. చాలామంది ఏంటంటే LXIకి వెళ్ళిపోతారు, ట్యాక్సీ అనగానే టూర్స్ వెళ్ళిపోతారు బ్లైండ్గా, ఎందుకంటే మెయిన్గా వాళ్ళకి రన్నింగ్ కాస్ట్ కావాలి అంతే చూస్తారు. మీరు ZXi ఎలా పర్చేస్ చేసి? సో ఈ ఓనర్షిప్ రివ్యూ మాత్రం చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ ఈసారి థంబ్నెయిల్కి అండ్ ఓనర్ చెప్పిన పాయింట్కి డెఫినెట్గా లింక్ ఉంటుంది. వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ దానికన్నా ముందు కొత్త వెబ్సైట్ విజిట్ చేసిన వాళ్ళు ఒక్కసారి ట్రస్ట్ చేయండి. వీడియోస్ ఇలాగే ఇంట్రెస్టింగ్ ఉండే మన ఛానల్లో, కాబట్టి ఫాలో, సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ కూడా కొట్టి కంటిన్యూగా చూడండి. నేను మెయిన్ కస్టమర్ అంటే మన ట్యాక్సీ పర్పస్ కాబట్టి మన వెహికల్ ఎవరైతే హైర్ చేసుకుంటారో వాళ్ళకి లగ్జరీస్నెస్ వాళ్ళు ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో ZXi తీసుకోవడం జరిగింది. ఓకే, ఆ వెహికల్కి ఈ వెహికల్కి ఆల్మోస్ట్ మీకు టూర్ వచ్చేసి 920 అట్లా పడుతుంది. ఓకే, మనకి ఈ వెహికల్ ఆన్ రోడ్ 1150 పడింది. ఓకే, 11,50,000 మనకు ఆన్ రోడ్ వితౌట్ ఎక్స్టెండ్ వారంటీ. మళ్ళీ నేను 20,000 అడిషనల్గా పెట్టి మళ్ళీ ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకున్నాను. మనకి దానివల్ల 1,60,000 కిలోమీటర్స్ వితిన్ 6 years. అప్పటి వరకు మనకి వారంటీ ఉంటుంది. కొన్ని సపరేట్ పార్ట్స్ మీద కూడా సపరేట్గా వాళ్ళు వారంటీ క్లెయిమ్ ఇస్తారు. అచ్చా. సో నాకు 1170 పడింది ఆన్ రోడ్ ఓవరాల్గా. ఓకే, సో నేను 1170 అన్నారు కదా, ట్యాక్సీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే 7 సీటర్ అట్టిగా వచ్చేస్తుంది కదా. అవును, అప్పుడు మనకి 7 సీటర్లో పెడితే ఇంకా ట్యాక్సీ పర్పస్ కోసం కానీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 7 seater అంటే వస్తుంది, అందులో కూడా బేస్ వేరియంట్ వస్తుంది డెఫినెట్లీ. కాకపోతే మన కిలోమీటర్స్ అది కాస్టింగ్ ఎక్కువ వస్తుంది, పర్ కిలోమీటర్ ఎక్కువ చార్జ్ చేస్తారు. మనకి 5 seater లో ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. 10 తీసుకుంటే కనీసం అట్లీస్ట్ 6.5% మనకి 5 seater మనకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్లీ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే 2025లో పెద్ద అప్డేట్ చేసింది, ఉన్న 4 cylinders తీసేసారు. అట్లీస్ట్ ఆ డిజైన్ పెట్టిన బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ అన్ని బాగానే ఉంది. పాత ఇంజన్ ఇచ్చినా అయిపోయేది. 3 cylinders షిఫ్ట్ తీసుకొచ్చి పెట్టారు. 3 cylinders పెట్టిన తర్వాత చాలా మందికి పర్ఫార్మెన్స్ తగ్గినట్టుగా, పవర్ లాస్ అయినట్టుగా అనిపిస్తుంది. మీరు అదేమైనా ఎక్స్పీరియన్స్ అయిందా? యాక్చువల్లీ నాకు ప్రీవియస్ కార్ కూడా నాది 3 cylinder వెహికల్. నేను ప్రీవియస్ యూజ్ చేసిన వెహికల్ కూడా ఇది కూడా 3 cylinder. ఓకే, బట్ దాంతో కంపేర్ చేస్తే ఆ 3 cylinderతో పోలిస్తే ఈ 3 cylinder చాలా బెటర్. ఇంజన్ రిఫైన్మెంట్లో కావచ్చు, మైలేజ్లో కావచ్చు నాకు కొంచెం బెటర్ అనిపించింది. ప్రీవియస్ నాకు ఉన్నది పర్సనల్ వెహికల్ ఉండే. ఓకే, ఇప్పుడు ఇది ట్యాక్సీ అయినా కానీ నాకు ఆ వెహికల్ కన్నా నాకు దీంట్లో పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. అంటే 3 cylinder అయినా ఇంజన్ రిఫైన్మెంట్ కానీ, గేర్ వైబ్రేషన్స్ కానీ, లోపల NVH లెవెల్స్ కూడా చాలా తగ్గినాయి. అంటే కాకపోతే దీంట్లో ఒక్క ఇష్యూని ఫేస్ చేసింది ఏంటంటే ఫస్ట్ గేర్లో కొంచెం ఒక ల్యాగ్ ఉంటుంది. అది సెకండ్ గేర్కి వచ్చేసరికి మీకు పెద్ద ల్యాగ్ అనిపించదు. ఓకే, మళ్ళీ CNGలోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా కొంచెం పవర్ తగ్గుతుంది అప్పుడు? లేదు, మ్యాక్సిమం మన వెహికల్ 90% CNG మీదే నడుస్తుంది. ఓకే, ఎప్పుడన్నా CNG స్టేషన్స్లో గ్యాస్ లేనప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్లోనే ఫ్యూయల్ నడుస్తుంది. ఇప్పుడు ఎట్లా E20 ఫ్యూయల్ కాబట్టి E20 ఫ్యూయల్ మీద ఇంజన్ రన్ చేయడం కన్నా CNG మీద ఇంజన్ రన్ చేయడం బెటర్. అంటే ఇంజన్ లైఫ్ గురించి చూసుకుంటే. సో ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా గవర్నమెంట్ ఇంకా E27, E30 అని చెప్పేసి అంటున్నారు. దాంతో పోలిస్తే CNG మీద రన్ చేసుకోవడం బెటర్. అట్లా చూసుకుంటే నాకు CNG మీద కొంచెం అంటే కంపేర్ చేస్తే పికప్ ల్యాగ్ ఉంటుంది, బట్ CNG మీద పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే, బట్ ఇంకొక ఇష్యూ నేను విన్నది ఏంటంటే 3 cylinders అయిన తర్వాత ఇంజన్ నాయిస్ పెరిగింది 4 cylinders కంటే కూడా అంటున్నారు. అది నిజమేనా? నిజం. అంటే అది కూడా పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు మీకు. అంటే ఆల్రెడీ అది అలవాటు అయి ఉన్న వాళ్ళకి మీకు ఏమంటారు డిఫరెన్స్ గుర్తుపట్టేస్తారు. బట్ ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ వెహికల్ అయితే కనుక బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. ఇది ఇంజన్ నాయిస్ మీకు పెద్ద అంత ఎఫెక్ట్ అనిపించదు, స్లైట్గా ఉంటుంది. మీరు కార్లో కూర్చుని ఇంజన్ ఆన్లో ఉన్నా కూడా ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అనేది మీకు తెలుస్తుంది. అంటే అంటిల్ మీకు AC రేడియేటర్ ఆన్ అయితే తప్ప ఇంజన్ ఆన్లో ఉందా లేదా అనేది తెలియదు పెద్దగా. ఓకే, అంత ఎఫెక్ట్ అనిపించదు. అండ్ ఇంకోటి మైలేజ్ విషయం మీరు పెరిగింది అంటున్నారు ప్రీవియస్ కంపేర్ చేస్తే, బట్ చాలా మంది ఏమంటారు అంటే 3 cylinders వల్ల మైలేజ్ తగ్గుతుంది అని అంటున్నారు. మీకు ఎంత వస్తుంది మైలేజ్? పెట్రోల్ మీద అయితే నేను అబ్జర్వ్ చేసింది అరౌండ్ 20-23 దాకా వస్తుంది హైవేస్లో. ఓకే, CNG అయితే 30 to 33
100 to 110 మెయింటైన్ చేస్తే, ఒకవేళ 80-90 మెయింటైన్ చేస్తే నాకు 35, 36, 37 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా మనకి ఇంజన్ ఆయిల్ సర్వీస్ కూడా అవ్వలేదు వెహికల్కి, ఓన్లీ ఫస్ట్ సర్వీస్ అయింది. రేపు సెకండ్ సర్వీస్ ఇంజన్ ఆయిల్ సర్వీస్ ఉంది 10,000కి. నాకు ఖమ్మం టు హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు 37 కిలోమీటర్స్ పర్ లీటర్ పర్ కేజీ సిఎన్జిలో నాకు మైలేజ్ వచ్చింది. నైస్. సిఎన్జి గురించి కూడా డీటెయిల్గా మాట్లాడదాము. అండ్ మీరు టాప్ స్పీడ్ ఎంత వరకు వెళ్ళారు దీంట్లో? నేను 120 వరకు వెళ్ళాను మ్యాక్సిమం. ఓకే, ఇది ఎందుకు అడుగుతానంటే మారుతి కార్స్ 100 దాటిన తర్వాత స్టెబిలిటీ కొద్ది కష్టం అంటారు, దీంట్లో ఎలా అనిపిస్తుంది? అవును, అంటే 100 వరకు కాన్ఫిడెంట్గా ఉంటారు. అవును, ఆ 20 స్పీడ్కి వచ్చేసరికి కొంచెం కాన్షియస్గా డ్రైవ్ చేయాల్సి వస్తుంది. ఆ 120 కూడా నేను ఎందుకు వెళ్ళినా అంటే నాకు ఏమంటారు వెహికల్ కంట్రోలింగ్ ఎట్లుంది చెక్ చేద్దామని చెప్పి. సో 10-15 కిలోమీటర్స్ నేను 120లో వెళ్ళినాను. బట్ 100 మీరు అంటే స్మూత్గా వెళ్ళిపోవచ్చు. 100 మీకు ఏమంటారు ఆర్పిఎం 2.5 ఆర్పిఎంకి మీకు 100 దాకా టచ్ అవుతుంది. ఓకే, సో కమింగ్ టు ZXలో మనకు అలాయ్ వీల్స్తో పాటు వస్తాయి. టాక్సీలో ఫస్ట్ టైం చాలా అలాయ్ వీల్స్ చూడదు నేను, మ్యాక్సిమం 90% అలాయ్. అవును, ఒక 10% పీపుల్ కొంచెం అంటే కార్ల మీద పిచ్చున్న వాళ్ళే తీసుకుంటారు. పైగా మీరు ZXi తీసుకున్నారు. ఈ విషయం నాకు చాలా బాగా నచ్చింది. మీరు టాక్సీకి కస్టమర్కి ప్రీమియంనెస్ ఇద్దామని అనుకున్నారు కాబట్టి మీకు ఏదైనా డైరెక్ట్ బుకింగ్స్ ఉన్నా మన ఛానల్ ద్వారా కూడా నేను స్క్రీన్ పైన డైరెక్ట్ నంబర్ యాడ్ చేసేసాను. ఇది ఎనీ టైం మీరు కాల్ చేయండి. మన ఛానల్ హైదరాబాద్, నేను ఉండేది హైదరాబాదే. సో హైదరాబాద్ సరౌండింగ్స్ ఎక్కడున్నా ఎవరు ఎనీ టైం కాల్ చేసినా మన సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మన వెహికల్ అవైలబుల్ లేకపోయినా 99% మన వెహికల్ అవైలబుల్ ఉండేలా చూస్తా. ఒకవేళ మన వెహికల్ అవైలబుల్ లేకపోయినా మన సర్కిల్ ఎవరన్నా వేరే వెహికల్ మంచి వెహికల్ ఉన్నదే మనం ప్రిఫర్ చేస్తాం. డన్, ఖచ్చితంగా చేద్దాం అది. సో అలాయ్స్ వచ్చాయి, కాకపోతే ఏంటంటే దీంట్లో ప్రీవియస్తో కంపేర్ చేస్తే సెక్షన్ అనేది తగ్గించారు అంటున్నారు. సో 185 అయింది ఇప్పుడు. నాకు ప్రీవియస్ ఎంత ఉండేనో నాకు ఐడియా లేదు. ప్రీవియస్ నాకు తెలిసి అప్పుడు 14 వస్తుండే బేస్ మోడల్స్ లో, టాప్ ఎండ్ లోనే 15 వస్తుండే. 15 కరెక్ట్ ఉంది. 185 సెక్షన్ తగ్గిందని విన్నాను నేను. సో టైర్స్ తగ్గడం వల్ల కొద్ది సన్నగా అవ్వడం, స్టెబిలిటీ. నేను ప్రీవియస్ నాది హ్యాచ్ బ్యాక్ నుండి సెడాన్కి వచ్చాయి కాబట్టి నాకైతే చాలా సాటిస్ఫైడ్ ఉన్నాను నేను ప్రెజెంట్. ఓకే, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, బట్ అవి మ్యాటర్స్ ఫర్ సంబడి, అంటే కొంతమందికి అవి మ్యాటర్ అవుతాయి, కొంతమందికి ఏమేమి ఉన్నాయి ఒకసారి షేర్ చేసుకోరా? నాకు మెయిన్ మ్యాటర్ అనిపించింది ఫస్ట్ హార్డ్వేర్ పరంగా చూస్తే హెడ్ లైట్స్. ఓకే, సింగిల్ హైవేలో వెళ్తే ఈవినింగ్ 6 దాటిందంటే డ్రైవ్ చేయడం కష్టం. ఎల్ఈడీస్ ఇచ్చారు, పేరుకి ఎల్ఈడీస్. ఓకే, అంటే ఎదురుగా వచ్చే వాళ్ళకి కొంచెం రిఫ్లెక్షన్ కళ్ళకి కనపడుతుంది, కానీ మనకు రోడ్డు కనిపించదు. ఓకే, ఇది వీళ్ళు చేంజ్ చేయాలి. అదొకటి. అండ్ ఇంకోటి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి, కానీ డమ్మీస్ వస్తాయి. ZXi ప్లస్ కి మీకు ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. అచ్చా. సో దీంట్లో హెడ్ లైట్స్ మాత్రం వాళ్ళు ఇంకొంచెం వర్క్ చేస్తుంటే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే డబల్ హైవేస్లో ఇప్పుడు మనకు మధ్యలో డివైడర్ ఉండి ట్రీస్ ఉంటే ఓకే కనిపిస్తుంది. వీళ్ళు ట్రీస్ లేకుండా ఆపోజిట్ లైటింగ్ మీకు పడుతుంది అంటే కథం, అసలు మీకు రోడ్డు కనపడదు. ఇక మీరు ఆ రోడ్ మధ్యలో ఉన్న మన లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ చూసుకొని వెళ్ళిపోవడం అంతే, లైన్కి వెళ్ళిపోవాలి. ఈవెన్ 40-50 స్పీడ్ అయినా కానీ మీకు రోడ్డు కనపడదు. మీరు లైట్ పైకి అడ్జస్ట్ చేసినా, కిందికి అడ్జస్ట్ చేసినా, ఎంత అడ్జస్ట్ చేసినా అసలు త్రో ఉండదు. ఏదో ఉందా అంటే ఉందన్నట్టుగా ఉంటుంది. పెద్ద ఫాల్ట్ అది. అండ్ ఇంకోటి మీరు అన్నట్టుగా ఫాగ్ ల్యాంప్స్ పోనీ ఆఫ్టర్ మార్కెట్ వేయించుకుందామా అంటే మీరు అన్నట్టు ఇన్సూరెన్స్ రాదు, ఇన్సూరెన్స్ వాళ్ళు ప్రాబ్లం చేస్తారు. ఓకే, సో నేను ఇప్పుడు ఒకవేళ షోరూమ్ లేపించినా కూడా దాన్ని వాళ్ళు వాయిడ్ చేసేస్తారు. ఒకవేళ మన ట్యాక్సీ ప్లేట్ కాబట్టి ఎక్కువ తిరుగుతుంది కాబట్టి పర్సనల్ వెహికల్ కన్నా. సో ఎక్కడికన్నా ఏమన్నా టచ్ అయినా ఏమన్నా ఇబ్బంది అయినా కూడా ఇన్సూరెన్స్ వాళ్ళ ప్రాబ్లం ఉంటుందని చెప్పి ఒకవేళ అది వేయించినా కూడా మనకు పెద్ద దానివల్ల ఎఫెక్ట్ ఏం ఉండదు. కానీ ఇష్యూ అయితే ఉంది. ఇప్పుడు ఒకవేళ మనం ఆఫ్టర్ మార్కెట్ వేయాలంటే ఎన్ని వాట్స్ అని వేయించుకోవచ్చు, అట్లా వేయించుకుంటే ప్రాబ్లం లేదు. కానీ ఇన్సూరెన్స్ వల్ల ప్రాబ్లం. ఒకవేళ షోరూమ్ వేయించినా వాడు హెవీ వాల్టేజ్ ఇయ్యడు, వాట్స్ ఇయ్యడు. సో మనకు అది వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ ఇది కాబట్టి నేను గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఇప్పటివరకు మీరు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా? భయం అవుతుంది. చిన్న రాయి కనిపించింది అంటే అరే తగిలిద్దేమో, జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది, తగిలిద్దేమో అని చెప్పి చూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, అది కొంచెం కాన్షియస్గా నడుపుకోవాలి సెడాన్ కాబట్టి. అండ్ ఇంకోటి సస్పెన్షన్ ఇంతకుముందు ప్రీవియస్ డిజైర్లో మనకి సాఫ్ట్గా ఉంటుండే, దీనికి కొంచెం హార్డ్ అయిందని అన్నారు. లేదు, చాలా బాగుంది. చాలా అంటే మీకు లోకల్లో తెలియదు, హైవేస్లో వెళ్ళేటప్పుడు మీకు హైవేస్ కొంచెం బంపీగా ఉన్నా, ఎట్లున్నా, చిన్న పాట్ హోల్ వచ్చినా ఏమొచ్చినా అసలు మీకు ఎఫెక్ట్ అనిపించదు. ఓన్లీ డ్రైవ్ చేసేటప్పుడు మనకు కొంచెం స్టీరింగ్కి కొంచెం మనకు ఫీల్ తెలుస్తుంది తప్ప వెహికల్లో పెద్ద సస్పెన్షన్కి అయితే నేను గుడ్ మార్క్స్ ఇస్తాను ఈ వెహికల్. ఈవెన్ ఫుల్ ఉన్నా కూడా వెహికల్ మొత్తం 5 members విత్ బూట్ ఫుల్ ఉన్నా కూడా మీకు ఆ ఫీల్ తెలియదు. చాలా ఏమంటారు స్మూత్గా అనిపిస్తుంది. అంటే అది మెయిన్లీ డిపెండ్స్ ఆన్ మన టైర్ ప్రెషర్. మన టైర్ ప్రెషర్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మనకు ఆ పాట్ హోల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి
ప్రాపర్ ఉంటుంది. ఇంకా మనకి దీంట్లో TPMS కూడా వచ్చింది, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది, మనకు కనిపిస్తుంది అనమాట ఏ టైర్లో ఎంత ప్రెజర్ ఉంది అనేది చూస్తూ. కాకపోతే PSIలో ఉండదు, ఓకే KPAలో ఉంటుంది, మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే. అచ్చా, ఇంకోటి బ్రేకింగ్ మనకు మారుతి కార్స్లో కొంచెం స్కేరీ 100+ అయితే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి అంటారు. నాకు బ్రేక్ వల్ల ఇష్యూ వచ్చింది ఒకసారి. ఓకే. ఇట్లనే శ్రీశైలం ట్రిప్ వెళ్ళినప్పుడు యాక్చువల్ బ్రేక్ ఫెయిల్ అయింది. ఓకే. నా ఎదురుగా వేరే వెహికల్ ఏం లేదు. ఓకే. ఒక 3-4 టైమ్స్ పంప్ చేశాక మళ్ళీ బ్రేక్స్ పడ్డాయి. నేను వచ్చాక వితిన్ సెకండ్ సర్వీస్ టైంలో నేను షోరూమ్కి వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు ECU పెట్టి అన్నీ పెట్టి చెక్ చేశారు, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదన్నారు. బట్ నేను ఎక్స్పీరియన్స్ అయినా అది బ్రేక్ పల్లా ఆ ఘాట్ రోడ్లో అది ఒకసారి. కానీ మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు సేమ్ అదే ఘాట్ రోడ్ మొత్తం పైదాకి వెళ్ళి కిందకి వచ్చి మళ్ళీ ఇష్యూ రాలేదు. మేబీ ఏదైనా టెక్నికల్ గ్లిచ్చా మరి అదేంటి తెలియదు. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, మాక్సిమం మనం ఇప్పుడు సర్వీస్ సెంటర్లో వెళ్తాం మారుతిలో, 10 కార్స్లో 8 కార్స్ మనకు డిజైర్స్ షిఫ్ట్లో కనిపిస్తుంటాయి యాక్సిడెంట్ అని. ఓనర్స్ని అడుగుతుంటాను నేను, ఎలా అయింది ఇది ఇంపాక్ట్ మీకు, బ్రేక్ ఫెయిల్ అని అంటారు చాలా మటుకు. ఈ కార్లోనే ఎస్పెషల్గా అవుతుంది, అది ఇంకా ఫేస్ లిఫ్ట్లో కూడా రిజాల్వ్ అవ్వలేదు. నేనైతే ఫేస్ చేశాను ఆ ఇష్యూ. అంటే అది కూడా కొన్న కొత్తలో, అది కూడా 3,000-3,500 కిలోమీటర్స్ అప్పుడే. ఆ టైంలోనే నాకు అట్లా ఫీల్ అయినాను. అది నాకు సేమ్ వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళా, రిటర్న్లోనే 2 టైమ్స్ జరిగింది నాకు వితిన్ ఒక 20-30 కిలోమీటర్స్ డిఫరెన్స్లోనే. అంటే ఏమైంది, ఈ మధ్య స్పీడ్ బ్రేక్స్ ఎక్కువ వేశారు శ్రీశైలం హైవేలో. మనం రిటర్న్ వచ్చేటప్పుడు బ్రేక్స్ కొట్టేటప్పుడు స్పీడ్ బ్రేక్ దగ్గరకు వచ్చేసరికి బ్రేక్ పడలా. అదృష్టం ఏంటంటే ఎదురుగా వెహికల్ లేదు. ఒకవేళ ఎదురుగా వెహికల్ ఏదైనా 10 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నా మనం వెళ్ళి టచ్ అయిపోయేది. కానీ నేను తీసుకొచ్చి ఇమీడియట్ షోరూంలో చూపించినా కానీ వాళ్ళకి అక్కడ ఏం చూపించలేదు. అండ్ వాళ్ళు చూపించింది కూడా వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా, టెక్నికల్గా అంతా సెన్సార్ సిస్టమ్ అయిపోయింది. వాళ్ళు అప్పటికి ఓపెన్ చేసారు, వీల్స్ చేంజ్ చేసారు, డిస్క్ ప్యాడ్ చెక్ చేసిన, అన్ని చెక్ చేసినారు. కానీ వాళ్ళకి అప్పటికి మీకు డాష్ క్యామ్ ఉందా? ఉంది. సో ఆ ఫుటేజ్ చూపించేది ఉండే మీరు ఒకసారి వాళ్ళకి? అంటే ఫుటేజ్ లో వాళ్ళకి అర్థం కాదు, తెలియదు. టెక్నికల్ గా చూస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. మన వెహికల్లో నేను అంటే యాక్చువల్ చెప్పాలనుకునేది ఏంటంటే, ఎవరైనా మన వెహికల్ బుక్ చేసుకుంటే సేఫ్టీ ఆస్పెక్ట్స్ ఏమో ఉన్నాయో చెప్తారు. డాష్ క్యామ్ ఉంది మనకి. ఒకవేళ వెహికల్ ఎప్పుడైనా నైట్ టైంలో మనం బయటికి వెళ్ళినప్పుడు టైర్ పంచర్ అయినా కూడా మనకి మన ఎయిర్ పెట్టుకోవడానికి మనకు ఆ మిషన్ ఉంది. మీ వెహికల్ కూడా లగ్జరియస్గా ఉంటుంది, అన్నీ బాగుంటాయి. అంటే నేను పర్సనల్గా వెహికల్ మనకి ఎట్లుంటుందో యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉంటుంది మీకు కూడా వెహికల్. అన్ని సేఫ్టీ ఫీచర్స్ తోటి మనకు పోలీస్ స్టిక్కర్ కూడా ఉంది, క్యాబ్ ఈజ్ సేఫ్, అన్నీ మనకి ప్రాపర్గా ఉంటాయి. సో ఇంకోటి స్టీరింగ్ విషయం మాడితే కూడా మా హోండా తర్వాత మారుతి కూడా చాలా లైట్ 1 హ్యాండ్తో చేసుకోవచ్చు అంటారు. బట్ ప్రాబ్లం వచ్చేదల్లా 100+ దాటిన తర్వాత కొంచెం స్కేరీగా. చెప్పాను 100 వరకు మీరు స్మూత్గా వెళ్ళిపోవచ్చు. 120 టచ్ అవుతుందంటే వెహికల్ మీరు కొంచెం కాన్షియస్గా 2 హ్యాండ్స్ పెట్టుకొని రెడీగా కొంచెం ముందు కూర్చొని డ్రైవ్ చేస్తేనే మీకు. కానీ ఐ థింక్ దీస్ కార్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ 120s 140s వెళ్ళడానికి మెంట్ చేయలేదు. 80 to 100 క్రూజింగ్ పర్ఫెక్ట్, మైలేజ్ బాగా వస్తుంది, స్టెబిలిటీ బాగుంటుంది. దీని పరంగా అయితే ఓకే. కానీ 120 అంటే మన జర్మన్ కార్స్ అయితే కావు, మన ఇండియన్ రోడ్స్ ప్రకారంగా మ్యానుఫ్యాక్చర్ చేసిన వెహికల్ ఇది. గేర్ బాక్స్ గురించి మాడితే మాన్యువల్ తీసుకున్నారు మీరు? గేర్స్ అన్ని స్మూత్ అవుతుంటాయి, స్మూత్ షిఫ్ట్స్ ఉంటాయి, గేర్స్ స్మూతే ఉంటుంది. అప్పుడప్పుడు రివర్స్ గేర్ కొంచెం ఇబ్బంది పెడుతుంది, ఒక 2-3 టైమ్స్ వేస్తే గానీ ప్రాపర్ గా. ఇది టాటాలో చూస్తుంటాం మనము, ఫస్ట్ టైం మారుతిలో అవును. రివర్స్ గేర్ నా వెహికల్ కి అయితే రివర్స్ గేర్ కొంచెం ఇష్యూ, అంటే ఫ్రీక్వెంట్ కాదు, ఒక 100 టైమ్స్ వేస్తే ఒక 5-6 టైమ్స్ ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ సర్వీస్ లో కూడా ఒకసారి చెప్పొచ్చు. క్లచ్ ఒకటి కూడా సిఎన్జి గానే ఉంటుంది మారుతి, మీకు దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకోటి మీరు అన్నట్టుగా ఒకసారి మనం బూట్ కి వెళ్దాము. మెయిన్ సిఎన్జి తీసుకున్నారు మీరు. సో టాటా కార్స్లో అయితే డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ వచ్చేసింది. అవును, దీంట్లో లేదు. ఇంకా మారుతి వాళ్ళు ఇన్ని యూనిట్ సేల్ అవుతున్న, టాప్ సెల్లింగ్ ఉన్న ఇండియాలో కూడా ఎందుకు డ్యూయల్ సిలిండర్ తెస్తలేరో. ఇంకోటి మీరు ఇదే ఆరాకి వెళ్తే, ఇదే సెగ్మెంట్ కాంపిటీటర్ ఆరాలోకి వెళ్తే ఓకే 10 kg కెపాసిటీ అనమాట. కానీ 10 పట్టదు, ఒక 8.5 విన్నాను రీసెంట్గా ఓనర్షిప్. బట్ దీంట్లో 7.5 7.8 kg, అది కూడా ప్రెషర్ మంచిగా ఉంటే మీకు 7.8 7.9 వరకు పడుతుంది అంతే. అది కూడా 220-210 ప్రెషర్ ఉంటే అంత సిఎన్జి పడుతుంది. ప్రెషర్ తక్కువ ఉందంటే 7 6.8 6.5 అట్లా పడుతుంది. టాక్సీ వాళ్ళకి కొంచెం ఇబ్బంది, మాటికి వెళ్ళి ఫిల్ చేసుకోవడానికి. అండ్ ఇంకొకటి మీకైతే ఒక ఫుల్ ట్యాంక్లో ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అండ్ ఫుల్ ట్యాంక్ ఎంత పడుతుంది? లోకల్లో వచ్చేసి సిఎన్జి మనకు 160 కిలోమీటర్స్ దాకా వెళ్తుంది, 160-170, డిపెండ్స్ ఆన్ ఆ రోజు ట్రాఫిక్ బట్టి, ఓకే, మనం వాడిన ఏసీ బట్టి. ఎందుకంటే మన ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కాబట్టి ఆ రోజు ఎండ ఉంటే ఏసీ ఎక్కువ ఇది అవుతుంది. 7.5 kg వేసుకున్న యావరేజ్గా మీకు 700 రూపీస్ 720 రూపీస్ అట్లా సిఎన్జి పడుతుంది. 150 160 170. ఈ హైవే వెళ్ళారంటే 250
240 250 అయితే పక్కా వస్తుంది. 30 100 110 వరకు స్పీడ్ వెళ్ళినా 30 అయితే పక్కా వస్తుంది మైలేజ్. 100 110 స్పీడ్ మెయింటైన్ చేసిన 30 మైలేజ్ అయితే ఫిక్స్. 30కి అయితే తక్కువ రాలేదు ఇప్పుడు సిఎన్జిలో. ఓకే, ఫుల్ ట్యాంక్ అయితే మనకు 650 రూపీస్లో అయిపోతుంది అంటారా? అంతే 700 700 ఒక ప్రెషర్ బాగుండే 7.5 kg పట్టిందంటే ఒక 700 రూపీస్ సిఎన్జి పడుతుంది. ఇక్కడ మనకి చెప్పండి. తెలంగాణలో 96 రూపీస్ కేజీ, ఆంధ్రాలో 86 రూపీస్. డిఫరెన్స్ వస్తుంది. స్పేర్ వీల్ ఉంది మనకి దీంట్లో, స్పేర్ వీల్ ఉంటుంది వస్తుంది. ఓకే, అండ్ ఇంకోటి బూట్ పైన మీరు ఇందాక చూసినట్టుగా ఇన్స్టాలేషన్ అనేది లేదు, దానివల్ల క్యాబిన్ లోకి ఎన్విహెచ్ లెవెల్ సౌండ్స్ రావడం అంత నోటీస్ చేయలేదు. బట్ అంత అనిపించదు మీకు, మ్యూజిక్ పెట్టుకొని ఆరామ్సే క్రూజ్ చేసుకుని మీకు అంత అవన్నీ ప్రాబ్లం. కాకపోతే ఇవ్వాల్సింది 11.5 lakhs 12 lakhs పెట్టుకున్నప్పుడు టాప్ మోడల్ అన్నా అట్లీస్ట్ అదే చెప్పాను. ప్రీవియస్ నా వెహికల్ నా హ్యాచ్ బ్యాక్ 6.5 lakh దానికి ప్రాపర్గా ఉండేది. అవును, దీనికి మనం 11 ఆల్మోస్ట్ డబల్ ప్రైస్ పెట్టినా కూడా కొన్ని అచ్చా. వెనకాల సీటింగ్ మెయిన్గా క్యాబ్ సర్వీస్ కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది. డిజైర్ ఇప్పుడు కూడా మనకి మధ్యలో కూడా ఏసీ వెంట్స్ కూడా వచ్చాయి ఇప్పుడు, ఆర్మ్రెస్ట్ కూడా వస్తుంది, ఆర్మ్రెస్ట్ కూడా ఉంది. అచ్చా, సీట్ కవర్స్ డిఫరెంట్గా కొడుతున్నాయి. దీని స్టోరీ ఇది వచ్చేసి నేను ఇది కూడా లగ్జరీ ఫీల్ ఉండాలి కస్టమర్కి. సమ్మర్లో కూర్చున్నా ఎండలో కూర్చున్నా బ్యాక్లో స్వెట్ రావద్దు అనేది నా మెయిన్ మోటో. ఇప్పుడు ఏసీ మీరు 16లో పెట్టినా మీకు ఫ్రంటే ఏసీ వస్తుంది, బ్యాక్ మీకు ఏసీ రాదు. బ్యాక్ మీకు ఏసీ రాకుండా స్వెట్ రాకుండా ఉండాలంటే సీట్ కవర్స్ ప్రాపర్గా ఉండాలి. సో దానికి కూడా నేను మంచి లెదర్ సెలెక్ట్ చేసుకొని మంచి కాస్ట్లీ సీట్ కవర్సే వేయించాను. అది కూడా 1 week వెయిట్ చేసి ఆర్డర్ ఇచ్చి. ఓకే, అచ్చా, ఇది సడన్ కాబట్టి మనకి హెడ్ రూమ్ ఇష్యూస్ ఏమైనా వస్తాయంటారా? వెనకాల వచ్చిన వాళ్ళకి 6 feet హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇష్యూ ఉండదు, వస్తాయి. 5'8" 5'9" వరకు పర్ఫెక్ట్ 6.1 అట్లా ఉన్న వాళ్ళకి కొంచెం అంటే ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. ఓకే, బట్ సడన్గా ఎప్పుడన్నా ఏమన్నా స్పీడ్ బ్రేకర్ అట్లాంటి వచ్చినప్పుడు కంపల్సరీ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టాప్ మోడల్ తీసుకున్నారు, ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ వచ్చేస్తాయి. మెయిన్గా నేను స్టార్టింగ్ ఈ స్క్రీన్ చూసి VXA అనుకున్నాను, ZX అని చెప్పే వరకు కూడా తెలియదు. VXAకి ZXAకి ఏమేమి యాడ్ ఆన్స్ వస్తాయి మనకి? వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వచ్చింది, కానీ ఇది వేస్ట్ ఇది పనిచేయదు అంటారా? 20-25 minutes పెట్టిన తర్వాత ఫోన్ హీట్ అయిపోద్ది. ఓకే, అది ఫోన్ హీట్ అయిపోయింది, ప్లీజ్ డియాక్టివేట్ ది వైర్లెస్ ఛార్జింగ్ అని చెప్పి ఎర్రర్ ఇచ్చేస్తుంది. అంతే 20-25 minutes. ఆ 20-25 minutes లో కూడా 5-6% ఎక్కుతుంది, అంత మించి రాదు. అదొకటి డిఫరెన్స్. ఇంకొకటి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా వస్తుంది. ఓకే, TPMS ఒకటి వస్తుంది, ఎలాయ్ వీల్స్ ఒకటి వస్తుంది. ఇవి డిఫరెన్స్. అచ్చా, స్క్రీన్ అయితే మనకి తెలిసిన పాత హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉండదు అందులో, దీంట్లో ఉంటుంది హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇంకోటి స్క్రీన్ మనది ఇది చాలాసార్లు చూసాం, ఇది మారుతి వాళ్ళ 7" స్క్రీన్. సో టచ్ రెస్పాన్స్ కానివ్వండి, వర్క్ అవ్వడం బాగుంది. వైర్ తోటి ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే రెండు వైర్లెస్. ఓకే, నాకు మొత్తం కూడా ఈ ఫ్యాన్స్ అనేది వెళ్తున్నాయి, ఏసీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉన్నాక కూడా ఈ ఫ్యాన్స్ స్టోరీ ఏంటంటే ఇది కొంతమందికి ఏసీ సరిపోదు. ఓకే, మ్యూజిక్ ఒకసారి కొంతమందికి ఏసీ సరిపోదు. ఓకే, ఇప్పుడు మనం ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కాబట్టి 24 అట్లా పెడతాం కదా, పెట్టేసి ఆటోమేటిక్ అంటే క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సరిపోయినప్పుడు వాళ్ళకి సరిపోతే ఆన్ చేసుకోవచ్చు. వీళ్ళ కార్ ఎక్కడన్నా డ్రైవర్ రెస్ట్లో ఉన్నా ఏసీ వేసుకొని కూర్చుంటే మనకి ఫ్యూల్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి డైరెక్ట్ పవర్ బ్యాంక్తో కనెక్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఏసీ ఫ్యాన్ త్రో కూడా బాగా వస్తుంది అనమాట. ఓకే, నైస్. ఒక పర్సన్కి సరిపోతుంది పర్ఫెక్ట్గా. నేను చూస్తుందల్లా ZXAలో మనకి అన్ని కనిపిస్తున్నాయి, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్తో సహా వచ్చింది. ఆమ్రెస్ట్ అనేది ఇక్కడ వచ్చింది అనేది ఒకటి అడుగుతున్నా. అంటే లాంగ్ డ్రెస్ వెళ్తుంటాం, మన టాక్సీ కాబట్టి లాంగ్ వెళ్తుంటాం, ఒక చేయాల 50 కిలోమీటర్స్. అంటే ప్రీవియస్లీ మీరు చూసుకున్న i20లో వస్తుంది మీకు. అవును, అది ఇంత కాస్ట్ ఉండదు, చాలా తక్కువ కాస్ట్. యాక్చువల్లీ ఈ సెగ్మెంట్ కూడా కాదు, దీనికన్నా చిన్న సెగ్మెంట్. దాంట్లో ఇచ్చినప్పుడు దీంట్లో ఇవ్వాల్సింది. సో అట్లీస్ట్ అంటే కొన్ని ప్రిఫర్డ్ వేరియంట్స్ కన్నా ఇచ్చుంటే బాగుంటుంది నా ఫీలింగ్. అది ఒకటే మిస్సింగ్ అనిపిస్తుంది అంతే, ఇంకా మిగతా ఏమైనా మిస్సింగ్ లాగా ఇచ్చుంటే బాగుండేది అన్నట్టుగా. ఇంకా నాకు ఈ లోపల క్యాబిన్ లైట్స్ హాలోజన్ ఇచ్చారు. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ZXL అట్లీస్ట్ LEDs ఇచ్చి వైట్ కలర్ చెప్పాను కదా, ప్రీవియస్ కార్ లో LED వచ్చేది, అది మళ్ళీ 6.5 lakh ఆ కారు అంటే నేను కొన్నప్పుడు 2018లో. దాంట్లో LED వచ్చేది, దీంట్లో ఇవి ఇచ్చారు. అట్లా కొన్ని ఉన్నాయి, బట్ వాళ్ళు వర్క్ చేయాలి. ఒకవేళ వాళ్ళు వర్క్ చేసినా మళ్ళీ ప్రైస్ పెరిగిపోతుంది. మ్యూజిక్ సిస్టమ్ ఏంటి? దీని 4 స్పీకర్లు వస్తాయి, 2 ట్విట్టర్, 4 స్పీకర్స్ 2 ట్విట్టర్స్ వస్తాయి. మ్యూజిక్ డీసెంట్గా ఉంటుంది, అంటే సాటిస్ఫై అవుతారు. ఓకే, మిగతా అన్ని మనకు కనిపిస్తున్నాయి. కప్ హోల్డర్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా హోల్డర్ ఒకటి పర్చేస్ చేశారు, హ్యాండ్ బ్రేక్, స్టీరింగ్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ వస్తుందండి? లేదు, దీంట్లో ఉండదు. అది కూడా ఒకటి ఉండదు.
సిఎన్జి క్రూజ్ రాదు. క్రూజ్ రాదు, మీకు సిఎన్జిలో డిస్టెన్స్ టైం చూపించదు, ఓకే, రేంజ్ చూపించదు, ఓన్లీ ఫ్యూయల్లో చూపిస్తుంది, అంటే పెట్రోల్లో చూపిస్తుంది రేంజ్ అని, మీకు డిస్టెన్స్ టైం ఇచ్చుంటే బాగుండేది. సిఎన్జిలో డిస్టెన్స్ ఇచ్చుంటే బాగుండేది. బట్ సిఎన్జిది ఎట్లుంటుందంటే మీకు ఇంజన్ పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చేసరికి ప్రెషర్ని బట్టి మీకు మైలేజ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, మెయిన్ ప్రెషర్ మీదనే మెయిన్ గేమ్ అంతా సిఎన్జిది. సో ప్రెషర్ని బట్టే మైలేజ్ మారుతుంది, ప్రెషర్ని బట్టే పికప్ మారుతుంది, ప్రెషర్ని బట్టే మీకు అన్ని ఈ పర్ఫార్మెన్స్ కూడా డిఫరెన్స్ వస్తుంది. అచ్చా 3 సిలిండర్స్ వైబ్రేషన్ ఇందాక అడిగినట్టుగా నాకు కొద్దిగా డోర్ పైన గట్టిగా చేయబెడితే వైబ్రేషన్ చూడొచ్చు మీరు, మొబైల్ షేక్ అవుతుంది కొద్దిగా, వైబ్రేషన్స్ లైట్గా అనిపిస్తుంది. 4 సిలిండర్స్ కంపేర్ ఇంకా స్మూత్ ఉండే అది. అవును, యాక్చువల్గా నేను ఆ వెహికల్ ఎక్కువ అసలు డ్రైవ్ చేయలేదు, జస్ట్ ఒక 1-2 టైమ్స్ కూర్చొని ఉంటాను, అది కూడా క్యాబ్లో ట్రావెల్ చేసినప్పుడు. కాకపోతే అదే చెప్పాను, నా ప్రీవియస్ వెహికల్ కూడా 3 సిలిండర్ ఇంజనే, దాంతో పోలిస్తే చాలా బెటర్. టియాగో ఉండే మీకు? టియాగో ఎన్ఆర్జీ ఉండే నా దగ్గర, దాంతో చాలా స్మూత్ ఉంటుంది. 2008 ఫస్ట్ వర్షన్, అది అప్పుడే రిలీజ్ అయింది, సెప్టెంబర్లో రిలీజ్ అయితే నేను నవంబర్లో తీసుకున్నా వెహికల్. సో దాంతో పోలిస్తే ఇది చాలా బెటర్. ఇప్పుడు చూడండి గేర్ నాబ్ కూడా వైబ్రేషన్ మీకు ఏముండదు, చాలా అంటే అదే చెప్తున్నా, దాని కంపారిజన్ తో పోలిస్తే ఇది నాకు బెటర్. ఒకవేళ ప్రీవియస్ ఓనర్స్ 4 సిలిండర్ ఇంజన్ వాళ్ళు డిజైర్ వాళ్ళు గుర్తుపట్టేస్తారు, మేబీ వాళ్ళకి డిఫరెన్స్ ఉండొచ్చేమో, నాకు తెలియదు. ఐ కాంట్ 3 సిలిండర్స్ వచ్చినాక ఇదే ఇష్యూస్, ఇంకా స్మూత్ ఉన్నదాన్ని వైబ్రేషన్ తీసుకొస్తున్నారు. మైలేజ్ గేమ్ ఇదంతా. ఎగ్జాక్ట్లీ, ఒక సిలిండర్ తగ్గితే కూడా వాళ్ళ కాస్ట్ కటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. కాకపోతే అదే చెప్పాను కదా, టెక్నికల్ గా ఎట్లుంటుందంటే 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ అంటే మీరు ఒక 1200 kgs వెయిట్ పెట్టి 4 మెంబర్స్ ని పుష్ చేయమంటే వాళ్ళు ఎట్లా పుష్ చేస్తారు. అదే 1200 kgs మీరు వెయిట్ పెట్టి 3 మెంబర్స్ని పుష్ చేయమంటే వాళ్ళు ఎట్లా పుష్ చేస్తారు. ఈ 4 మెంబర్స్ ఇనీషియల్ స్టార్టింగ్ వెళ్ళిపోతారు, ఈ 3 మెంబర్స్ ఉన్న వాళ్ళు స్లోగా కొంచెం పికప్ అవుతారు. ఈ డిఫరెన్స్ మీకు వెహికల్లో కనిపిస్తుంది. ఇప్పుడు 4 సిలిండర్ ఉన్న వెహికల్ స్మూత్ మీకు పికప్ అయిపోద్ది, ఈ 3 సిలిండర్ ఉన్న వెహికల్ మీకు కొంచెం పుష్ చేస్తున్నప్పుడు కొంచెం వెయిట్ తెలుస్తుంది, వెహికల్ కొంచెం ఎక్సిలేటర్ ఎక్కువ ఇవ్వడం కొంచెం అదంతా కొంచెం మీకు తెలుస్తుంది. కానీ అదే చెప్తున్నాను, నేను ప్రీవియస్గా 3 సిలిండర్ ఇంజన్ ఓనర్నే కాబట్టి దాంతో కంపేర్ చేస్తే నాకు ఇది బెటర్. బట్ 4 సిలిండర్ ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుండొచ్చు మేబీ. అచ్చా, మొత్తం హైలైట్ పార్ట్ డిజైర్ ఫేస్ లిఫ్ట్ లో వచ్చిందల్లా సేఫ్టీ. సో 5 స్టార్ వచ్చేసింది, ఫస్ట్ మారుతి కార్ 5 స్టార్ డిజైర్ వచ్చింది. సో ఇది ఎంతవరకు మీరైతే ఎక్స్పీరియన్స్ తోటి బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది అనుకుంటున్నారా, లేకపోతే నిజంగా 5 స్టార్ నమ్మొచ్చా? మేబీ టెక్నికల్ గా వాళ్ళు 5 స్టార్ రేటింగ్, ఇప్పుడు అది గ్లోబల్ ఎన్క్యాప్ అనేది చిన్న ఆర్గనైజేషన్ కాదు, చాలా పెద్దది. వాళ్ళు 5 స్టార్ ఇచ్చారంటే మనం నమ్మాలి. బట్ రోడ్స్ మీదకి వచ్చేసరికి వెహికల్ నడుపుతున్నప్పుడు వెహికల్ వెయిట్, ఇప్పుడు మనం వెహికల్ దమ్ అనేది మనకు స్టీరింగ్ పట్టుకున్నప్పుడు హైవేస్లో వెళ్ళేటప్పుడు తెలిసిపోతుంది, దాని వెయిట్ దాని గేజ్ అంతా మనకు తెలుస్తుంది. అవునవును. సో ప్రీవియస్ వెహికల్లో నాకు ఆ దమ్ము తెలిసింది, నా పాత కార్లో. టియాగో అయినా టాటా కార్ కాబట్టి తెలిసిపోతుంది మనకి వెహికల్ నడిపేటప్పుడు అంతా. దీన్ని నడిపేటప్పుడు అనిపిస్తుంది నిజంగా ఇది 5 స్టార్ వెహికల్ ఏనా అంటే చాలా లైట్గా అనిపిస్తుంది, కొంచెం ధైర్యం రాదు అనమాట. నేను అదే అడుగుతున్నా, కొన్ని వీడియోస్ వచ్చాయి యాక్సిడెంట్ అయిన ఇంపాక్ట్ లో, కొన్ని ఏమో చాలా బాగా ఇంపాక్ట్ తీసుకుంటుంది, మంచి సేఫ్టీ అనిపిస్తుంది, కొన్ని ఏమో నిజంగా ఇది 5 స్టార్ వచ్చింది ఆ యాక్సిడెంట్ చూస్తుంటే అనిపిస్తుంది. 2 డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు నాకు. అదే అనిపించింది, అదే చెప్తున్నాను కదా, మన వెహికల్ స్ట్రెంత్. ఇప్పుడు మీరు జర్మన్ వెహికల్స్ తీసుకోండి, కొన్ని వెహికల్స్ మీరు అది స్టీరింగ్ పట్టుకున్నప్పుడే మీకు వెహికల్ చెప్పేస్తుంది హౌ స్ట్రాంగ్ అయ్యామని. అంటే వెహికల్ నాలెడ్జ్ బాగున్న వాళ్ళు చెప్పేయగలుగుతారు, అరే గట్టిగా ఉందిరా బండి అని చెప్పేసి చెప్తారు, మీకు ప్యానల్స్ పట్టుకున్నా చూసేసి చెప్పేస్తారు అనమాట. సో ఇది కూడా కొంచెం 5 స్టార్ అని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసినా, గ్లోబల్ ఎన్క్యాప్ ఇచ్చినా కానీ అది ఫేస్ చేసే వరకు ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేరు, అది మనం చెప్పలేము. ఫేస్ చేయదు కూడా ఎప్పుడు కూడా, ఆ డే రావద్దని అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి మారుతి అంటే డెఫినెట్లీ లో మెయింటెనెన్స్, లో సర్వీస్ కాస్ట్, ఈజీ మెయింటెనెన్స్, అంటే స్పేర్ పార్ట్స్ కూడా ఈజీగా అవైలబిలిటీగా ఉంటాయి. సో దీని మెయింటెనెన్స్ కాస్ట్ ఏమన్నా ఎవ్రీ సర్వీస్కి ఎంత వస్తుందో? ఇప్పుడు ఫస్ట్ సర్వీస్ అయింది, దాంట్లో ఇంజిన్ ఆయిల్ చేంజ్ ఏమి ఉండదు, అది జస్ట్ మనకి చెకప్ చేంజ్. దాంట్లో నాకేం ప్రైస్ ఏం పడలేదు, 0 రూపీస్. రేపు ఆల్రెడీ 8,200 తిరిగింది కాబట్టి ఇంకో 800 కిలోమీటర్స్లో ఆయిల్ చేంజ్ సర్వీస్కి ఇవ్వాలి. ఓకే, మరి అప్పుడు ఎంత ఉంటుందో ఏమో తెలియదు. బట్ అంటారు కానీ ఇప్పుడు మొత్తం అంతా సెన్సార్ సిస్టమ్ వచ్చేసిన తర్వాత బెటర్ గో టు షోరూమ్. వాళ్ళతో ఫైట్ చేసన్నా, గొడవపడన్నా, వాళ్ళని బతిన్లాడన్నా, భయపెట్టన్నా వెహికల్ మంచి చేయించుకోవడం బెటర్. కానీ బయట చేయరని కాదు, బట్ మీకు కొంచెం అష్యూరెన్స్ ఉంటుంది షోరూంలో చేయించుకుంటే. సో ఇంకోటి నేను ఈ క్వశ్చన్ యాక్చువల్ స్టార్టింగ్లో అడగాలి, కానీ లాస్ట్ వరకు తీసుకొచ్చాను. ఎందుకంటే సో ట్యాక్సీలో మనకి ఇంకొక ఆప్షన్ వచ్చేది ఆరా సిఎన్జి. మీరు అన్నట్టుగా సిఎన్జి ఎక్కువ ఫిల్ అవుతుంది, ట్యాక్సీకి బాగా యూజ్ చేస్తారు, ప్రైస్ కూడా తక్కువ. ఎగ్జాక్ట్లీ, అందులో కూడా టాప్ మోడల్ వచ్చేస్తారు 10 lakhsలో. మరి అది కాకుండా మీరు డిజైర్కి వెళ్ళడానికి రీజన్? మెయింటెనెన్స్ ఎక్కువ అండి. ఓకే, నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, మీరు మార్కెట్లో అయినా
ఓకే. మీరు ఇంటర్నేషనల్ పరంగా చూసుకున్నా కూడా హుండై స్పేర్ పార్ట్స్ చాలా కాస్ట్ ఎక్కువ. వాళ్ళ సర్వీస్ బాగుంటుంది, అంటే రిసీవింగ్ అంతా బాగుంటుంది, అన్నీ యాక్సెప్ట్ చేయగలుగుతా, కానీ కాస్ట్ ఎక్కువ. మనకి వెహికల్ వచ్చేసి మనకి మెయిన్ ఎక్కువ రన్నింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వేర్ అండ్ టైర్ ఎక్కువ ఉంటుంది. ఇంజన్ పార్ట్స్ కావచ్చు, వేరే టెక్నికల్ ఏమన్నా ఇష్యూస్ వచ్చినా ఈ మారుతిలో 1000 రూపాయలు దొరికేది అక్కడ 2-3 వేలకు దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఇంజన్ ఆయిల్, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా హుండై ఓనర్ని మారుతి ఓనర్ని అడగండి ఇంజన్ ఆయిల్ సర్వీస్కి ఎంత అవుద్దని, అక్కడే మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. అవును, బాగుంటుంది, అది కూడా బాగుంటుంది. అది ఒక 70-80 తక్కువ పడుతుంది. బట్ దాంట్లో కూడా ఈ మోడల్తో కంపేర్ చేస్తే కొన్ని మిస్సింగ్ ఉన్నాయి. దాంట్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లేదు, అట్లా కొన్ని మిస్సింగ్ ఉన్నాయి. సో మన మెయిన్ మోటో ఏంటంటే, నేను తీసుకున్న మోటో ఏంటంటే కస్టమర్స్కి వాళ్ళ ఓన్ కార్ ప్రీమియం లగ్జరీస్నెస్ ఉండాలి, అన్నీ ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈ వెహికల్ తీసుకున్నాను. యాక్చువల్లీ నా వెహికల్ బుక్ చేశా. ఓకే. నైట్ మొత్తం డెలివరీ, ఇక రేపు ఎల్లుండి డెలివరీ, వెహికల్ అలాట్మెంట్ అంతా అవుతుంది. నైట్కి డెసిషన్ చేంజ్ చేసుకున్నా మారుతి. అది కూడా ఎందుకంటే నాకు ZXi వెహికల్ ఇస్తా అన్నారు కాబట్టి నేను తీసుకున్నా. ఓకే. నాకు ఇచ్చిన డీలర్ వాళ్ళు నాకు ZXi ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేశారని చెప్పేసి, ఓకే 70-80,000 ఎక్కువైనా పర్లేదు, మనకు ఆ వెహికల్ వస్తుంది కదా అని. కాకపోతే నేను నమ్మలేదు. అంటే మా ఇంట్లో కూడా డిస్కషన్ అయినప్పుడు కొత్త ఇంజన్ 3 సిలిండర్లో వచ్చింది. ఆల్రెడీ మనం ప్రీవియస్ 3 సిలిండర్లో ఉన్నాం. ఇంకా ఏ వెహికల్ అన్నా కొత్తగా వచ్చాక మార్కెట్లో 6 months to 1 year టైం పడుతుంది దాని రివ్యూ తెలియడానికి. అంటే సరే ఇక మళ్ళీ లాస్ట్లో అన్నీ వచ్చినాక, సరే ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకో, నీకు ఇంజన్ వారంటీ ఉంటుంది కదా, 6 years వరకు అయితే నీకు టెన్షన్ లేదు కదా, క్యాబ్లో నువ్వు 5 years 6 years నడితే చాలు, ఆ తర్వాత దాని సంగతి చూసుకోవచ్చు, సరే అదైతే తీసుకో, షోరూమ్ మెయింటెనెన్స్ చేసుకో, ఏమైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు చూసుకుంటారు కదా అంటే ఆ నమ్మకం మీద ఫైనల్ అయిపోయినా. ట్యాక్సీ ఓనర్లు అందరూ కూడా సాటిస్ఫైడ్, హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఫేస్ లిఫ్ట్ అప్పుడు లాంచ్ అయిన వెంటనే మేము ట్యాక్సీ ఇవ్వం, ఇది పాత మోడల్ ట్యాక్సీ, కొత్తవన్నీ కూడా ఓన్లీ ఫర్ ప్యాసింజర్ వెహికల్ అని చెప్పారు. తర్వాత వాళ్ళు ఏమనుకున్న డిసిజన్ మళ్ళీ ట్యాక్సీకి కూడా ఈ మోడల్ వెహికల్ March 18 నేను తీసుకోవడానికి 6 days బిఫోర్ March 18 వరకు కూడా ఈ వెహికల్ ఇవ్వలే, ట్యాక్సీ లేదు అసలు. March 18, 2025 రోజున అనౌన్స్ చేశారు ట్యాక్సీకి ఇస్తామని చెప్పేసి. అనౌన్స్ చేసిన తర్వాత నా చేతికి డెలివరీ వెహికల్ వచ్చింది 24th. ఓకే. మొత్తం షోరూమ్లో అంతా క్లోజింగ్ అయిపోయింది, 22nd క్లోజింగ్ అయిపోయింది. 6 days బట్టి ఒక 2 days అంటే మంచి రోజు లేదని చెప్పేసి 24th వరకు వెయిట్ చేసి 24th కారు వెహికల్ డెలివరీ తీసుకొని వచ్చేస్తాం. అంటే వాళ్ళు అనౌన్స్ చేసిన వితిన్ 4 daysలో వెహికల్ నా దగ్గర ఉంది. ఓకే. సో అలా జరిగింది. సో ఫైనల్లీ ఇది ఒకసారి మనకి ఆన్ రోడ్ ప్రైస్ 11.7 అన్నారు. దాంట్లో మీరు డౌన్ పేమెంట్ ఈఎంఐ షేర్ చేసుకోరు? నేను డౌన్ పేమెంట్ 3.8 దాకా కట్టాను. ఓకే. లోన్ వచ్చేసి సమ్ 8.6 8.5 అంటే బ్యాలెన్స్ అమౌంట్ లోన్కి వెళ్ళాను. 4 years ఈఎంఐ. ఓకే. 24,400 ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్. ఓకే. ఫర్ 5 years? 4 years. 4 years. ట్యాక్సీకి 4 years వస్తుంది మ్యాక్సిమం. అచ్చా. ఓకే. సో ఇది 2025 డిజైర్ రివ్యూ. సో చూశారు కదా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో, కొత్త ఫేస్ లిఫ్ట్ రివ్యూ కావాలి, ట్యాక్సీ కావాలన్నారు, అందులో వితిన్ 4 to 5 monthsలో 8,000+ జరిగింది. సో మంచి రివ్యూ ఇచ్చాను మీకోసం. అండ్ నెక్స్ట్ వీక్ ఏ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఇలాగ మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బత్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. అంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి ఇలాగే రివ్యూ తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్ మర్చిపోద్దు, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోద్దు.